హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈ రోజు మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ సిద్దిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. సార్, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ పేరుతో కాంగ్రెస్ పార్టీ ఏమో జై హింద్ అని ఒక ర్యాలీ చేస్తోంది. బీజేపీ పార్టీ ఏమో ఆపరేషన్ తిరంగా ర్యాలీ అంటూ చేస్తుంది. అంటే సక్సెస్ అయింది ఆపరేషన్ సింధూర్ అని. సో దీన్ని ఎలా చూడాలి సార్, ఈ ర్యాలీలను? ఒకటి, ఏ ర్యాలీ తీసినా ఏది తీసినా పార్టీలు తీసుకున్న కార్యక్రమము దేశానికి సంబంధించిన అంశాల్లో పార్టీలకు అతీతంగా యూనిట్గా ఉండాల్సిన అవసరం ఉంది. సరే, భారతీయ జనతా పార్టీ తిరంగా ర్యాలీ తీసిందని అంటే సింధూర్కు సంబంధించింది సైనికులకు మద్దతుగా తిరంగా ర్యాలీ తీసుకుంది. అది మంచి స్టెప్పే, ఎవరు కాదనలేరు. కాకపోతే అందులో పార్టీ జెండాలు కనుక పెట్టి పార్టీ కార్యక్రమాన్ని రాజకీయాల కోసం స్వలాభం కోసం ఉపయోగించుకుంటే భారతీయ జనతా పార్టీ తప్పు అవుతుంది. కానీ నేను గమనించినంత వరకు తిరంగా యాత్రలకు సంబంధించి పబ్లిక్ స్వచ్ఛందంగా పాల్గొనడము, జాతీయ జెండాలతోటి వాళ్ళు చేసినట్టుగా అనిపిస్తుంది. ఇక కాంగ్రెస్ జై హింద్ యాత్రల పేరుతో ఏదైతే ఇంకోటి ఇక్కడ బీజేపీకి సంబంధించిన తిరంగా యాత్రలు ఏదైతే తీసుకుందో అక్కడ పార్టీలకు అతీతంగా సైనికులు చేసింది, సైనికులకు సంబంధించిన అంశంను ప్రోత్సహించే విధంగా మాట్లాడుతున్నట్టుగా అనిపించింది. కాంగ్రెస్ మాత్రం జై హింద్ యాత్ర పేరుతోటి మన సైనికులను నిరుత్సాహపరిచే విధంగా వాళ్ళ చేసే కార్యక్రమాల మీద అనుమానాలను రేకెత్తే విధంగా వాళ్ళ బహిరంగ సభల్లో మాట్లాడడం జరుగుతుంది. అది ఏ పార్టీ అయినా సరే, ఎవరు ఏది చేసినా సైనికులకు మద్దతుగా దేశానికి సంబంధించిన రాజకీయాలు ఎన్నెన్ని ఉండొచ్చు ఇంటర్నల్, వాటిని పక్కకు పెట్టి ఇట్లాంటి విషయంలో మాత్రం పార్టీలకు అతీతంగా సైనికులను ప్రోత్సహించే విధంగా, సైనికులకు బేషరతుగా మద్దతు ఇచ్చే విధంగా, రేపు ముందు వాళ్ళు ఇంకా గట్టిగా దేశ పౌరుల కోసం కొట్లాడే విధంగా వాళ్ళకి ఆత్మస్థైర్యాన్ని నింపాల్సిన అవసరం ఉంది. ఆ రకంగానే పార్టీలు ముందుకు పోవాలి తప్పించి ఏ పార్టీ ఏ కార్యక్రమం తీసుకున్నా పార్టీలకు అతీతంగా పార్టీల జెండాలు పెట్టకుండా నేషనల్ ఫ్లాగ్స్ తోటి, జాతీయ జెండాలతోటి కార్యక్రమాలు తీసుకొని పార్టీలు కూడా ఆ పార్టీ అంశాలు అక్కడికి లేవనెత్తకుంటుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. ఇప్పుడు ఈ యుద్ధం మీద రాహుల్ గాంధీ అడుగుతున్న ప్రశ్నలకు బీజేపీ పార్టీ నేతలు సమాధానాలు ఇవ్వలేకపోతున్నారు. అంటే ఆపరేషన్ సింధూర్ విషయంలో అయినా, యుద్ధం విషయంలో అయినా. అయితే ఒకటమ్మ, ఇక్కడ ఆపరేషన్ సింధూర్ ఏదైనా యుద్ధం జరిగినప్పుడు కొన్ని సీక్రెట్లు, యుద్ధం జరిగిన సైనికకు సంబంధించిన విషయాలు కొద్దిగా బహిరంగంగా చెప్పకుండా ఉండాల్సి వస్తుంది. ఎందుకనంటే అది శత్రు దేశాలు వాటిని చేసుకునేది ఉంటుంది. అయితే ఇప్పుడు రాహుల్ గాంధీ అడిగే విషయాలు మొత్తం కూడా మనము ఈ ఎపిసోడ్లో మొత్తం తీసుకుంటే శత్రు దేశాలు ఏవైతే ప్రశ్నలు అడుగుతున్నారో, శత్రు దేశాలు ఏవైతే ప్రశ్నిస్తున్నారో అదే ప్రశ్నలు రాహుల్ గాంధీ అడుగుతున్నాడు. ఇది అంటే విచిత్రం అనిపిస్తుంది దేశ ప్రజలకు కూడా విడ్డూరంగా. అంటే ఏంది ఇది, పార్టీలు వేరు, సమస్య ఇష్యూస్ వేరు, కానీ దేశానికి సంబంధించిన అంశాల్లో కూడా ఈ రకంగా పార్టీ నాయకత్వం, ఒక ప్రతిపక్ష నాయకుడు ఈ రకంగా పోవడం ఏంది? ప్రతిపక్ష నాయకుని హోదాలా మనం ఆపరేషన్ సింధూర్ను సమర్థిస్తున్నావా, లేకపోతే సమర్థించారు వాళ్ళు. వాస్తవానికి ఆపరేషన్ సింధూర్ను వాళ్ళు సమర్థించారు, దేశం ఐక్యత సాధించడానికి ఇది చేశారు. కానీ ఏవైతే తర్వాత ప్రశ్నలు ఉన్నాయో ఆ ప్రశ్నలు మాత్రం నాకు అనిపిస్తుంది ఏంటంటే అది సబబు కాదనిపిస్తుంది. ఎందుకు అని అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నలే మళ్ళీ శత్రు దేశాలు అడుగుతున్నాయి. దీన్ని బట్టి అర్థం చేసుకుంటారు, ప్రజలు కూడా చీదరించుకుంటున్నారు ఈ ప్రతిపక్ష నాయకుని. అరే ఏంది కాంగ్రెస్ ఈ రకంగా పోతున్నది అనేది. దీనికి అంతటికి కూడా కారణం ఏంటంటే ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం అంతర్గత దేశానికి సంబంధించిన విషయాల్లో కూడా దేశాల మధ్యలో జరుగుతున్న పోరాటంలో కూడా ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం ఇక్కడున్న కొంతమంది పర్సంటేజ్ ఓట్ల కోసం మాట్లాడడం అయితే సబబు కాదు. ఆ రకంగా ప్రశ్నలు అడగడం కూడా కాదు. ప్రశ్నలు అడిగేది ఉంటే ఏదైనా ఇంటర్నల్కి సంబంధించింది ఏదైనా ఉంటే వాటికి సంబంధించిన ఇప్పుడు పార్లమెంట్ వేదిక ఉన్నది, పార్లమెంట్ వేదికగా ఏదైనా చర్చించవచ్చు. పార్లమెంట్ వేదికగా మనం ఏ రకంగా సక్సెస్ అయినాం, రేపు ఏ రకంగా ముందుకు పోదాము అనే ఆలోచనతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. కానీ శత్రు దేశాలు అడిగే ప్రశ్నలు రాహుల్ గాంధీ అడగకుండా ఉంటే బాగుంటుంది ఒకటి. తర్వాత రాహుల్ గాంధీ అడిగే ప్రశ్నలకు కూడా శత్రు దేశాలే సమాధానం చెప్తున్నాయి. మనకి విచిత్రమైన పాయింట్ ఏంటంటే రాహుల్ గాంధీ అడిగే ప్రశ్నలకు కూడా వీళ్ళు ఏవైతే అనుమానాలు రేకెత్తిస్తారో, అనుమానాలు వచ్చే ప్రశ్నలు అడుగుతున్నారో అవన్నిటికి కూడా శత్రు దేశాలకు సంబంధించిన సైనికాధికారులు, ఆ దేశ నాయకులే సమాధానం చెప్తున్నారు. జరిగింది వాస్తవము, ఈ రకంగా జరిగింది, ఇన్ని జరిగినాయి, ఇంత నష్టపోయినాము, మేము ఈ టైంలో ఇంత చేద్దామని అనుకున్నాం, మేము అనుకునే టైంలోనే వాళ్ళే బిఫోర్ వచ్చి దాడులు జరిగినాయి, ఇంకేం కావాలా? నీవు అడిగిన ప్రశ్నలు శత్రు దేశాలే చెప్తున్నాయి కదా. ఆ శత్రు దేశాలు ఫస్ట్ క్వశ్చన్స్ అడుగుతున్నాయి అట్లా. అంటే నేను ఏమంటున్నా అంటే దేశానికి సంబంధించిన ఐక్యతకు, ప్రజలకు తోడ్పాటు అందించే విషయంగా ఉండాలి, కానీ చీలికలు తెచ్చే ప్రయత్నం చేయకూడదు అనేది నా అభిప్రాయం.
ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.